వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అక్క ఏమైందక్క? ఏమండి మన పెళ్లి రోజు సందర్భంగా నేను నా దేవుణ్ణి ఒక వరం అడగచ్చా? ఒక వరం అడగటమే కాదు, ఆజ్ఞాపించవచ్చు. మాట తప్పరుగా? మాట తప్పటం మా వంశంలోనే లేదు. వేణుగోపాల స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా, ఈ కోరిక ఏదైనా సరే తీరుస్తా. ఓ రోజున నన్ను ఆదుకోవటానికి అందుకున్న ఈ చేతిని వదిలేసి ఈ రోజున మీకోసమే బ్రతుకుతున్న ఇంకో అమాయకురాలు చేతిని పట్టుకోవాలండి మీరు. ఏమిటి అనేది? మీ మరదలు లక్ష్మిని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోవాలి మీరు. అవునండి, లక్ష్మి మీకు మనసిచ్చింది. నేను లక్ష్మికి మాటిచ్చాను. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా మీరు ఈ పెళ్లికి ఒప్పుకుని తీరాలి. రాజ్యం, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమయ్యే మాట్లాడుతున్నావా? అర్థమయ్యే మాట్లాడుతున్నాను. ఆ పరమాత్మని శాపానికి ఫలితంగా వెలయాలిగా కన్ను ముయ్యాల్సిన నేను ఇల్లాలినయ్యాను. నా కడుపు పండి ఒక రాజబిడ్డకు తల్లినయ్యే అదృష్టాన్ని మీరు కలిగించారు. నాకీ ఆనందం చాలండి. కానీ ఒక అమాయకురాల అదృష్టాన్ని దోచుకున్నానన్న పేరు మాత్రం నాకు రానియకండి. ఇంకొక మనిషి ఆనందం కోసం నీ బ్రతుకు బలి చేసుకుంటావా? బలి కావడం కోసమే పుట్టిన వాళ్ళమండి మేము. ఏమండి, దయచేసి నన్ను మర్చిపోండి. ఓ చరిత్రహీనురాలను కట్టుకుని మీరు ఇలా అవస్థల పాలు కావడానికి వీల్లేదు. ఓ రాజవంశాన్ని నాశనం చేశానన్న అపఖ్యాతి నాకు మిగల్చకండి. మీకు దండం పెడతాను, దయచేసి ఈ పెళ్లి ఒప్పుకోండి. నేను ఈ పెళ్లి ఒప్పుకోను. వేణుగోపాలుడు సాక్షిగా మీరన్నమాట తప్పితే ఆ రోజున ఈ దేవుడు సాక్షిగా జరిగిన మన పెళ్లి కూడా అబద్ధమవుతుంది. మాట కోసం ప్రాణం ఇచ్చే మనిషి స్వార్థంతో మాట తప్పకూడదు. ఈ పెళ్లి జరిగితే నేనేమైపోతానో అని బాధపడకండి. ఓ సాటి ఆడదాని కన్నీరు తుడిచానన్న తృప్తితో బ్రతుకుతాను. హాయిగా కాపురం చేస్తున్న నా భర్తను చూస్తూ ఆనందంగా బ్రతుకుతాను. దయచేసి నాకు ఈ వరం ఇవ్వండి. మీరీ పెళ్లికి అంగీకరించకపోతే 3 ప్రాణాల్ని బలి తీసుకున్న వారు అవుతారు. అవునండి, నేను నా కడుపున ప్రాణం పోసుకుంటున్న మీ బిడ్డ, మీకోసమే బ్రతుకుతున్న లక్ష్మి, మా ముగ్గురి శవాలు కళ్ళ చూస్తారు. మాంగళ్య దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజాం సమర్పయామి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఏమండి, మీకు వార్త తెలుసా? ఏమిటిది? రాజేశ్వరికి పండంటి మగబిడ్డ పుట్టాడట. అలాగా? ఉదయమే ఈ వార్త తెలిసిందట. అత్తయ్య గారు మన దాకా చేరనివ్వలేదు. ఏమండి, ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. మనసిచ్చిన మనిషికి అర్ధాంగినయ్యే అదృష్టం కల్పించిన ఆ దేవతకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడే వెళ్ళొద్దామండి. రాజ్యం, ఏమండి వచ్చారా? రాజ్యం, అమ్మా లక్ష్మి, ఇదేమిటండి ఇలా వచ్చారు? బాబుని చూద్దామని వచ్చావక్క. అమ్మా, నన్ను అక్క అని పిలిచావా? తోడబుట్టిన వాళ్ళెవరూ లేని నేను ఇంత ఆప్యాయత నిండిన పిలుపు
తొలిసారిగా వింటున్నానమ్మా. ఇడుగోనండి మన బాబు. మీ పోలికలతో పుట్టిన అదృష్టవంతుడండి. ఏమిటమ్మా ఇది? ఇది ఎటువంటి రోజు? కన్నెపిల్ల కలలు కనే రోజు, ఆడపిల్ల జీవితం ధన్యమయ్యే రోజు, అవతులు లేని ఆనందాన్ని అనుభవించవలసిన ఈ రోజు మీరిలా రావడం భావ్యం కాదమ్మా. ఈ సౌభాగ్యం నాకు నువ్విచ్చిన వరవక్క. ఏ ఆడది ఊహించలేని త్యాగం చేసి నా జీవితానికి ధన్యత చేకూర్చావు. నీ రుణం ఎలా తీర్చుకోగలక్క నేను? నీకోసం పుట్టిన వ్యక్తిని నీకు చేర్చడం త్యాగం ఎలా అవుతుందమ్మా? మీ ఇద్దరిని ఇలా జంటగా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఒక్క క్షణం ఉండమ్మా. ఏమిటక్క ఇదంతా? కోరుకున్న వాణ్ణి పెళ్లి చేసుకుని తన గుమ్మం తొక్కిన చెల్లెల్ని ఒట్టి చేతులతో పంపకూడదమ్మా. అక్క అని పిలిచావు. ఇది నీ పుట్టింటి సారి అనుకోమ్మా. అక్క, ఏమైందక్క? ఏం లేదండి, కొండంత సంతోషాన్ని ఈ పిడికడ గుండె తట్టుకోలేకపోతుందండి. ఏమిటిది? ఏమైంది? అయ్యో అక్క, ఏమిటక్క ఇది? ఎందుకు ఇలా చేశావు రాజ్యం? ఎందుకు వజ్రాన్ని మింగావు రాజ్యం? ఎందుకు ఇలా వజ్రం? లేదు, నువ్వు చావటానికి వీల్లేదు. బ్రతికించుకుంటాను, నేను బ్రతికించుకుంటాను రాజ్యం, బ్రతికించుకుంటాను. కొడి కట్టిన దీపాన్ని ఎన్ని చేతులు కాపు కాసినా నిలపలేవు. ఎంతో సంతోషంగా వెళ్ళిపోతున్నాను నేను. మట్టిన పుట్టిన ఓ కట్టి పువ్వును గులాబీని చేశారు. అమ్ముడు పోవాల్సిన దాన్ని అమ్మని చేశారు. 10 మంది పాపాలకి బలైపోవాల్సిన నేను మీ భార్యగా, ఓ బిడ్డ తల్లిగా గర్వంగా వెళ్ళిపోతున్నాను. లోకం ఎగతాళి చేసి దేవదాసిని, మీరు కట్టిన తాళితో మీ పాదదాసినై మీ గుడిలో కన్ను మోస్తున్నాను. నాకు ఈ అదృష్టం చాలండి. అమ్మా లక్ష్మి, నీ భావన నీకు అప్పగించాను. నీ భర్త రక్తం పంచుకుని పుట్టిన నా బిడ్డను కూడా నీకు అప్పగిస్తున్నాను. కనకుండానే కన్నేగానే నిన్ను తల్లిని చేస్తున్నాను. నా బిడ్డను నీ బిడ్డగా పెంచి పెద్ద చెయ్యమ్మా. దేవుడి బిడ్డని తప్ప దేవదాసి బిడ్డని వాడికి ఎప్పుడూ చెప్పకు. ఆశ్రయాదేవి గారు తమ కోడలు గారు తల్లి కాబోతున్నారు. డాక్టర్ గారు పరీక్ష చేసి మరీ చెప్పారు. ఇంత శుభవార్త చెప్పావా కామరాజు? వంశోద్ధారకుడు పుట్టాడనమాట. ఇంకా ఇంకా ఇదొచ్చు
చాలా సంతోషం అమ్మా, కానీ ఇది శుభవార్త కాదు, అశుభవార్త. ఏమిటను అంటున్నది? ఆనందవర్మ గారు తమ మొదటి భార్య సంతానాన్ని కూడా మీ దగ్గరే ఉంచి పెంచుతున్నారు కదమ్మా. ముందు ముందు ఈ ఆస్తికి ఒక్కళ్ళు కాదు, ఇద్దరు వారసులు అవుతారు. అక్కడుంది మెలిక. సాని దానికి పుట్టినవాడు ఆస్తికి వారసుడు ఎలా అవుతాడు? ఎవరి కడుపునన్నా పుట్టనివ్వండమ్మా. దొరవారు నలుగురి సమక్షంలో ఆమె మెళ్ళలో తాళి కట్టారు. చట్టరీత్యా రాజేశ్వరి కొడుకు కూడా ఈ ఆస్తిలో సగభాగానికి వారసుడై తీరతాడు. అది రూల్. ఈ ప్రమాదం నేను ఊహించలేదయ్యా. ఇట్లాంటి ప్రమాదాలు ఊహించడానికే కదమ్మా నేను పుట్టింది. అంతేకాదమ్మా, రాజాయే పెద్ద కొడుకుగా పిలువబడతాడు. ఆస్తి అధికారం అంతా అతని హస్తగతం అయిపోతుంది. పాపం లక్ష్మీదేవి గారి బిడ్డ ఈ రాజా దయాదాక్షిణ్యాల మీద, ఈ సానిదాని కొడుకు రాజా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సి ఉంటుందమ్మా. అలా జరగకూడదు. గలయాలి పుట్టినవాడు జమీందారి చలాయించకూడదు. అలా అయితే ఆ విషయం నాకు వదిలిపెట్టండి అమ్మా. ఈ ఆస్తికి అధికారానికి లక్ష్మీదేవి గారి బిడ్డ మాత్రమే వారసుడయ్యేలా చూస్తాను. అవును, వేస్తాను మెలిక మీద మెలిక. ఏమండి ఏమండి బాబేడి ఎవయ్యాడు? ఏమిటి సమాచారం? పట్టి పారిపోతున్నారు బాబు గారు. ఆ దుర్మార్గుడు నా నుదుట బుట్ట చెరిపేశాడు, నా తాళి బుట్ట తెంపేశాడు. బాబు, నీ గురించి ఆ స్థలమంతా వెతికాం. నువ్వు కనపడకపోవడంతో ఆ కిరాతకులు నిన్ను పొట్టన పెట్టుకున్నారని కుమిలిపోయాను. ఆ రోజు బాబు నేనే తీసుకొచ్చానమ్మా. ఆ ఊళ్ళోనే ఉంటే ఆ రాక్షసులు బాబు ప్రాణాలకే ఏం అపకారం తలపెడతారోనని దూరంగా ఇక్కడ తీసుకొచ్చి పెంచాను. తెలుగు